హాయ్ ఫ్రెండ్స్, స్టూడెంట్ ఎస్ట్రైకి స్వాగతం. ఈ వీడియోలో కొత్తగా ఉంటుంది. ఇంతవరకు మన ఛానల్ ఇప్పుడు ట్రై చేయలేదు. పాయింట్ ఏంటంటే ఎలక్షన్స్ అయిపోయాయి, అంటే ఆల్మోస్ట్ అయిపోయాయి, ఇంకా ఒక ఫేజ్ మాత్రమే ఉంది. ఈ వీడియోలో వచ్చేసరికి ఏ పార్టీ గెలుస్తుందా అని చెప్పేసి కాకుండా స్టాక్ మార్కెట్ పర్స్పెక్టివ్లో మాత్రమే ఈ వీడియో చూడండి. నేను కూడా ఆ ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను. అంటే లాస్ట్ టైం బీజేపీకి ఎన్ని సీట్స్ వచ్చాయి, ఈసారి బీజేపీకి ఎన్ని సీట్స్ రావచ్చు, లేదా ఏ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది అనేది మా పర్స్పెక్టివ్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎగ్జిట్ పోల్స్ అలా ఏమనుకోకుండా, కానీ మా పర్స్పెక్టివ్. ఎందుకంటే మాకు పొలిటికల్గా అంత ఇంట్రెస్ట్ లేదు, కానీ అందరిసరికి యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నాడు క్లోజ్ టు ఒక త్రీ ఇయర్స్ నుంచి. కాబట్టి యూపీఎస్సీ వరకు పొలిటికల్ కానీ మొత్తం ఆల్మోస్ట్ కరెంట్ అఫైర్స్, జియోగ్రఫీ అన్ని పట్ల నేను కూడా ముందుకు ప్రిపేర్ అయ్యాను. అన్నిటి పట్ల కూడా అందరికి నాలెడ్జ్ ఉంది. దాంతోపాటు రీసెంట్గా మేము డిస్కస్ చేస్తున్నాం. మేము ఎందుకు డిస్కస్ చేస్తున్నాం అంటే, మనం ట్రేడింగ్ చేస్తున్నాం కాబట్టి ఈ ఎలక్షన్స్ అనేది ఖచ్చితంగా మార్కెట్కి కీ రోల్ ప్లే చేస్తాయి. 10%, 20% పడినా ఇక్కడ నుంచి అంటే పడే అవకాశం ఎక్కువ ఉంది. ఒకవేళ రాకుంటే 10%, 20% పెరిగే ఛాన్సెస్ తక్కువే ఉంది. ఆ పర్స్పెక్టివ్లో మాత్రం నేను ఆలోచిస్తూ ఉంటే అన్నతో చాలా అనలైజ్ చేశాను అనమాట. ఏ పార్టీ రావచ్చు, మేబీ అంటే కోalition రావచ్చా, పెద్ద మెజారిటీ వస్తుందా బీజేపీకి, లేదా కాంగ్రెస్ ఫామ్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇలా అనలైజ్ చేశాను. అంటే మాట్లాడుతూ చాలాసార్లు మేము అనలైజ్ చేసాము, డిస్కస్ చేసాము. దాని తర్వాత అన్నతో ఒక వీడియో చేయాలనిపించింది. అది కూడా మీకు ఆ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనిపించింది. అంటే పొజిషన్స్ అలా తీసుకుంటారని కాదు, కానీ ఒక పర్స్పెక్టివ్ అయితే మనం బిల్డ్ అవుతుంది. దాన్ని బట్టి మనం పొజిషన్స్ తీసుకోవడం, బీర్ ఇష్యూ, బుల్ ఇష్యూ అలా తీసుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. నేను కూడా అలా పొజిషన్ తీసుకున్నాను, ఒక వ్యూ తీసుకున్నాను. అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. ఓకే, ఇప్పుడైతే అన్నతో స్టార్ట్ చేస్తాను. సింపుల్గా పెడతాను వీడియో, కాంప్లికేట్ లేకుండా, పోడ్కాస్ట్ అలా కాకుండా ఒక ఏదో మేము మ్యాటర్ చెప్పాలనుకుంటామో అది సింపుల్గా మేము ప్రెజెంట్ చేస్తాం అనమాట. ఓకే, ఇప్పుడైతే అన్నతో మాట్లాడుతున్నాం. ఓకే, హాయ్. పాయింట్ ఏంటంటే, లైక్ నీ వ్యూ చెప్పు. లాస్ట్ ఇయర్ మనకు లైక్ 2019లో బీజేపీ గెలిచింది. ఐ థింక్ క్లోజ్ టు 300 ఎంతో సీట్స్ వచ్చాయి. ఈసారి ఎన్ని సీట్స్ రావచ్చు, బీజేపీ గెలిచే అవకాశం ఉందా లేదా, కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? మెయిన్ థింగ్ ఏంటంటే, నాకు పొలిటికల్గా పెద్ద నాలెడ్జ్ లేదు. ఫస్ట్ థింగ్ కూడా డిస్క్లైమర్ ఏంటంటే, మాకు బీజేపీ కాంగ్రెస్ దీంతో మాకు సంబంధం లేదు. అంటే మేము దానికి మనం చేస్తున్నాం, లైక్ దాని సపోర్ట్ దీని సపోర్ట్ అదేం లేదు. మా వ్యూ మాత్రమే మేము చేస్తున్నాం. ఓకే, పాయింట్ ఏంటంటే, లాస్ట్ టైం బీజేపీకి ఎన్ని సీట్స్ వచ్చాయి, ఈసారి కూడా వచ్చే ఛాన్స్ వాళ్ళు ఏమంటున్నారంటే 400 పార్ అంటున్నారు. అంటే 400 సీట్లు గెలిచేస్తాం సార్. అది లాజికల్గా సాధ్యమేనా, లేకుంటే పొలిటీషియన్స్ ఎందుకు అలా చెప్తారు? దాంతోపాటు కాంగ్రెస్ పరిస్థితి ఏంటి ఈసారి? ఎందుకంటే సౌత్ ఇండియన్ స్టేట్స్ అన్ని కాంగ్రెస్కి, సపోజ్ కర్ణాటక కానీ తమిళనాడు ఎలా మనకు సపోర్ట్ ఇవ్వదు, మనకు కేరళ కానీ, మేబీ ఏపీలో చంద్రబాబు ఇస్తున్నాడు, అతను ఇస్తున్నాడు. నీ పర్స్పెక్టివ్ ఏంటి, ఎన్ని సీట్స్ రావచ్చు, మార్కెట్ పర్స్పెక్టివ్ నేను అడుగుతున్నాను. నార్మల్గా మీరు స్టాట్స్ చూసుకున్నట్లయితే 2019లో లాస్ట్ ఎలక్షన్లో బీజేపీకి 303 సీట్స్ వచ్చినాయి విత్ అలయన్స్. అంతకన్నా ముందు చూసుకున్నట్లయితే 2014లో 282 సీట్స్ అయితే రావడం జరిగింది. అయితే మనకి ఇక్కడ మొత్తం టోటల్ 543 సీట్స్ ఉన్నాయి. ఓకే, ఈ 543 సీట్స్ కి మ్యాజిక్ ఫిగర్ చూసుకున్నట్లయితే 272 సీట్స్ రావాలి. 272 వస్తే వాళ్ళు 272 వస్తే వాళ్ళు మెజారిటీ ఉన్నట్టు వాళ్ళు పోయి గవర్నమెంట్ ఫామ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ పోయినసారి 303 వచ్చింది కాబట్టి చేసుకోగలిగారు. అయితే ఈసారి 272 బీజేపీకి వస్తాయా అంటే కొంచెం డౌట్ గా ఉంది. ఎందుకంటే జస్ట్ 30 సీట్స్ గ్యాప్ లో ఉంది. కొంచెం 303 వచ్చాయి 272 మార్జిన్ కి. సో కొన్ని ఇష్యూస్ అనేవి వచ్చాయి. లైక్ సిఏ తీసుకోవచ్చు, మీరు మణిపూర్ తీసుకోవచ్చు. ఇట్లా కొన్ని ఇష్యూస్ అయితే, అన్ఎంప్లాయ్మెంట్ కానివ్వండి, ప్రైస్ రైజ్ కానివ్వండి, ఇలాంటి కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయి. దీని కారణం ఏంటంటే, ఈసారి గవర్నమెంట్ కి పోయినసారి వచ్చినంత మెజారిటీ రాకపోవచ్చు అనే ఒక ఆలోచన ఉంది. అయితే దీంట్లో ఇంకొక మెయిన్ పార్ట్ ఏంటంటే, బీజేపీ కొన్ని స్ట్రాంగ్ హోల్డ్ ఉంది. అంటే బీజేపీకి రావాల్సిన సీట్లన్నీ బీజేపీకి వస్తాయి. బట్ బీజేపీకి కొన్ని వీక్ అలయన్సెస్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ మీరు బీహార్లో నితీష్ కుమార్ తీసుకున్నట్లయితే అతను 3-4 సార్లు పార్టీ అలయన్స్ అటు ఇటు షిఫ్ట్ అవడం జరిగింది. అండ్ మహారాష్ట్రలో శివసేనకు సంబంధించి ఇష్యూస్ ఉన్నాయి ఎన్సీపీకి. సో ఇలా రీజనల్ పార్టీస్ ఏదైతే ఉన్నాయో, సో వీటి యొక్క అలయన్సెస్ అనేవి బీజేపీకి వీక్ ఉన్నాయి. బీజేపీ స్ట్రాంగ్ ఉంది, బట్ బీజేపీ అలయన్సెస్ వీక్ ఉన్నాయి. అలాగే మీరు కాంగ్రెస్ సైడ్ తీసుకుంటే కాంగ్రెస్ వీక్ ఉంది, బట్ అలయన్సెస్ స్ట్రాంగ్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ డిఎంకే, సిపిఐ, కేరళలో సిపిఐ. సో ఇలా అవి స్ట్రాంగ్ ఉన్నాయి, మిగతావి వీక్ ఉన్నాయి. సో 1 by 1 మనం ఇప్పుడు స్టేట్ వైజ్ ఎన్ని సీట్లు పోయినసారి వచ్చాయి, ఈసారి ఎన్ని రావచ్చు అనే అనాలిసిస్ మనం చూద్దాం. చూడండి, ఇది మేము రఫ్ గా ఇద్దరం కూర్చొని డిస్కస్ చేసుకొని తయారు చేసుకున్న డేటా ఇది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే బీజేపీకి
25 సీట్స్ వచ్చినాయి రాజస్థాన్లో మొత్తం లోక్సభ సీట్స్ వచ్చేసరికి 25 ఉన్నాయి. పోయినసారి 25 అవుట్ ఆఫ్ 25 వచ్చాయి. సో ఈసారి కొంచెం నెగిటివిటీ ఉన్న కారణంగా కొంచెం 4 to 5 సీట్స్ అనేవి కాంగ్రెస్ కి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఆల్రెడీ రాజస్థాన్ లో గవర్నమెంట్ ఫామ్ చేసింది బీజేపీ. అంటే పోయినసారి కాంగ్రెస్ ఉన్నది, ఈసారి బీజేపీ ఫామ్ చేసింది. నెక్స్ట్ మహారాష్ట్ర చూసుకున్నట్లయితే పోయినసారి 48 సీట్స్ గాను బీజేపీ 23 గెలవగలిగింది. ఈసారి అక్కడ కొన్ని ఇష్యూస్ జరిగాయి కాబట్టి ఎన్సీపీ మళ్ళీ ఈ శివసేనకు సంబంధించి అక్కడ ఒక 2 to 3 సీట్స్ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. బీహార్లో చూసుకున్నట్లయితే కొంచెం 40 సీట్స్ ఉన్నాయి. 40లో 17 గెలిచాయి. అక్కడ మెయిన్ గా స్ట్రాంగ్ వచ్చేసరికి తేజస్వి యాదవ్ అని ఉన్నాడు, ఆర్జేడీ పార్టీ నుంచి, లాలూ యాదవ్ కొడుకు. సో అతని యొక్క ఇంపాక్ట్ అయితే ఈసారి ఉండబోతుంది. కాబట్టి అక్కడ ఒక 7 to 8 సీట్స్ అనేవి నితీష్ కుమార్ ద్వారా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. బీజేపీ కాదు, నితీష్ కుమార్ ద్వారా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ యూపీ తీసుకున్నట్లయితే యూపీలో టోటల్ 80 సీట్స్ ఉన్నాయి. 80 సీట్స్ కి పోయినసారి 62 సీట్స్ వచ్చాయి. కొన్ని ఇష్యూస్ ఉన్నాయి అక్కడ. ఎగ్జాంపుల్ ఫార్మర్ ప్రొటెస్ట్ తీసుకోండి. నెక్స్ట్ ఢిల్లీకి సంబంధించినవి ఉన్నాయి. అండ్ ఢిల్లీ అనొచ్చి ఢిల్లీకి ఇంపాక్ట్ ఏముంటుందని చెప్పొచ్చు మీరు. బట్ సరౌండింగ్స్ ఏదైతే ఉంటాయి సీట్స్, ఎగ్జాంపుల్ మీరట్ కానీ, కాన్పూర్ కానీ, అమేఠీ కానీ, అమేఠీలో డైరెక్ట్ ఈసారి రాహుల్ గాంధీ గారు పోటీ చేస్తున్నారు. సో ఇలాంటి ప్రాంతాల్లో అండ్ వన్ మోర్ థింగ్, అండ్ అక్కడ అపోజిషన్ పార్టీ అయినా డైరెక్ట్ గా అతనే హెడ్ ఎవరైతే ఉంటారో అతనే పోటీ చేస్తున్నారు. సో ఇంపాక్ట్ అయితే ఉంటుంది. సో అది ఒక 4 to 8 సీట్స్ వేసుకున్నాం మనం, తక్కువలో తక్కువ. కర్ణాటకలో పోయినసారి బీజేపీ గవర్నమెంటే ఉన్నది, 28 సీట్స్ అవుట్ ఆఫ్ 25 గెలవగలిగింది. మొత్తం కాదు. మనం ఇండియాలో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఏదైతే లైక్ లోకల్ అసెంబ్లీ స్థానంలో ఏదైతే పార్టీ ఫామ్ చేస్తుందో, లైక్ టీడీపీ ఫామ్ చేసింది అనుకోండి, మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే టీడీపీలో ఎంపీ గెలిచే ఛాన్సెస్ చాలా బాగుంటాయి. అది మన ఇండియాలో ఒక ఫామ్ అనుకోవచ్చు. అంటే ఒక పాస్ట్ ఫ్యూ ఇయర్స్ గా జరుగుతుంది. కాబట్టి మనం ఏదైతే గవర్నమెంట్ ఫామ్ ఎగ్జిస్టింగ్ గా ఉందో అది గెలచడానికి ప్రాబిలిటీ ఎక్కువ ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ప్రజలంతా దానికి అట్రాక్ట్ అయింటారు కాబట్టి ఆ గవర్నమెంట్. ఓకేనా? సో కాబట్టి కర్ణాటకలో టోటల్ 28 సీట్స్ ఉన్నాయి. దాంట్లో పోయినసారి 25 గెలిచింది బీజేపీ. అండ్ ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి అక్కడ మేబీ కొన్ని ఒక 5 to 7 సీట్స్ తగ్గే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ తెలంగాణ చూసుకున్నట్లయితే టోటల్ 17 సీట్స్ ఉన్నాయి, ఎంపీ సీట్స్. దాంట్లో పోయినసారి 4 గెలిచింది. ఈసారి అప్పుడు బీజేపీ సెకండ్ పొజిషన్ ఉండేది, కాంగ్రెస్ థర్డ్ పొజిషన్ ఉండేది, టీఆర్ఎస్ ఫస్ట్ పొజిషన్ ఉండేది. బట్ ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్ అనేది ఫస్ట్ పొజిషన్ వచ్చింది కాబట్టి టీఆర్ఎస్ సెకండ్ పొజిషన్ పడుతుంది, బీజేపీ థర్డ్ పొజిషన్ పడడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో మేబీ అక్కడ ఒక 1 to 2 సీట్స్ అనేది తగ్గడానికి ఛాన్సెస్ ఉన్నాయి. రైట్? దెన్ మధ్యప్రదేశ్లో పోయినసారి మెజారిటీ 29 to 28 సీట్స్ గెలిచింది అవుట్ ఆఫ్. సో ఈసారి యూపీ యొక్క ఇంపాక్ట్ ఏదైతే ఉంటుందో, యూపీ కానీ ఫార్మర్ ప్రొటెస్ట్ కానీ ఒక 3 to 4 తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. ఢిల్లీ ఈసారి చాలా కీలకమైన పొజిషన్ ప్లే చేస్తుంది. ఎందుకంటే పోయినసారి బీజేపీకి 7 out of 7 సీట్స్ వచ్చాయి. బట్ ఈసారి కేజ్రీవాల్ని జైల్లో వేయడం, నెక్స్ట్ ఈ ఫార్మర్ ప్రొటెస్ట్ కావచ్చు, ఇలాంటి కొన్ని ఎపీ సెంటర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో దీని కారణంగా ఒక 4 to 5 సీట్స్ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. వీళ్ళకు ఈక్వల్ గా రావచ్చు మేబీ. సో ఇవి అలాగే ఇంకో మెయిన్ పొజిషన్ ఏంటంటే ఢిల్లీకి సంబంధించి క్యాండిడేట్లు ఎవరైతే ఉంటారో బీజేపీ క్యాండిడేట్లు మొత్తాన్ని మార్చేసింది. ఒక్కరిని తప్ప 6 members ని మొత్తం కొత్త వాళ్ళని పెట్టింది, కొత్త ఫేసెస్ ని పెట్టింది. సో వాళ్ళు రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. పంజాబ్లో పోయినసారి 2 out of 13 గెలవగలిగింది. 2 out of 13. ఓకే. ఈసారి ఆ 2 కూడా మేబీ మనకు తగ్గచ్చు, ఎందుకంటే 1 or 2 ఫార్మర్ ప్రొటెస్ట్ కానీ చాలా జరిగింది. సో నెక్స్ట్ 7 sisters ని చూసుకున్నట్లయితే టోటల్ 23 సీట్స్ ఉన్నాయి. 23 సీట్స్ గాను 14 గెలిచింది. సో ఈసారి మనం తగ్గొచ్చో పెరగొచ్చో చెప్పలేము, ఎందుకంటే మణిపూర్ ప్రొటెస్ట్ అనేది జరిగాయి. సో మేబీ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎంత తగ్గుతాయి ఏంటని చెప్పలేము. సో ఇలా మొత్తం చూసుకున్నట్లయితే ఒక 31 సీట్స్ అనేవి తగ్గుతున్నాయి. ముందు ఎంత బీజేపీ ముందు 3 or 3 సీట్స్ వచ్చాయి. 13 అంటే దగ్గర మనకు ఒక ఎంత వస్తుంది? 278 సంథింగ్ 272 వస్తుంది. అంటే మ్యాజిక్ ఫిగర్ కరెక్ట్ వస్తుంది. కానీ మనం అనుకునే దానికంటే బీజేపీ కొంచెం తగ్గినా మనం కాంగ్రెస్ ఫామ్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. లేదా బీజేపీ తగ్గినప్పుడు మార్కెట్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం కాబట్టి పడే ఛాన్సెస్ కూడా మార్కెట్ ఉన్నాయి. అండ్ అడ్వాంటేజ్ చూసుకున్నట్టు బీజేపీకి అడ్వాంటేజ్ పడే సీట్స్ అయితే ఒడిశాలో పోయినసారి 21కి 8 సీట్స్ గెలిచింది అలయన్స్ లో ఉండి. సో ఇప్పుడు అలయన్స్ లో లేదు, అది అక్కడ ఉన్న మెయిన్ పట్నాయక్ లేదు బీజేడీతో.
సో మేబీ అక్కడ ఒక సీట్స్ పెరగవచ్చు తగ్గవచ్చు చెప్పలేము కొన్ని. అదే బెంగాల్ ఉంది, బెంగాల్లో పోయినసారి 18 గెలిచింది. సో ఈసారి కొన్ని ఇష్యూస్ లైక్ ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉన్న స్టేట్ కాబట్టి ఈ మధ్య కొన్ని బీజేపీ సంబంధించి కొన్ని కామెంట్స్ వచ్చాయి కాబట్టి ముస్లిం రిలేటెడ్, సిఏఏ రిలేటెడ్. సో అక్కడ కూడా మేబీ పెరగవచ్చు తగ్గవచ్చు చెప్పలేము, రైట్. మేబీ పెరిగితే ఒక 2 to 3 సీట్స్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. గుజరాత్ ఇంకా బీజేపీ కంచుకోట కాబట్టి 26 out of 26 వస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ చాలా మెయిన్ రోల్ ప్లే చేయడానికి అవకాశం ఉంది. మనకు మొత్తం 25 సీట్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. 25 లోక్సభ సీట్స్ గాను ఇప్పుడు వస్తున్న సర్వేస్ ప్రకారం, ఎలక్షన్ సర్వేస్ ప్రకారం దగ్గర 18 to 20 సీట్స్ టీడీపీ, జనసేన మరియు ఎన్డీఏ కూటమి ముందు గెలవడానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు. సో దీంట్లో భాగంగా ఒకవేళ ఆ సర్వే కరెక్ట్ అయితే బీజేపీ ఈ ఎన్డీఏ ఏదైతే గెలిస్తే వీళ్ళకి దగ్గర 18 to 20 సీట్స్ రాబోతున్నాయి. అంటే ఏపీ మేజర్ రోల్ ప్లే చేస్తుంది ఎలక్షన్ ఖచ్చితంగా, చాలా మేజర్ రోల్. టీడీపీ గెలిస్తే ఎందుకంటే టీడీపీ ఎన్డీఏ బీజేపీ సపోర్ట్ ఉంది కాబట్టి. కాంగ్రెస్ వైఎస్ఆర్ గెలిస్తే మేబీ కాంగ్రెస్ సపోర్ట్ ఇవ్వచ్చు, ఫైట్ బ్యాక్ సో ఇప్పుడు ఆల్రెడీ అలయన్స్ లో ఉన్నారు కాబట్టి టీడీపీ బీజేపీ చాలా ఈజీ అయిపోతుంది గవర్నమెంట్ ఫామ్ చేయడానికి. ఒకవేళ బీజేపీ కాకుండా వైసీపీ వస్తే సో అప్పుడు కొంచెం కష్టం అవుతుంది బీజేపీ. ఇది నార్మల్ మన అనాలిసిస్ అయితే. ఓకే ఫ్రెండ్స్, ఇది అంటే లైక్ మాకు పొలిటికల్ ఎప్పుడు డిబేట్ చేయను కానీ, అంటే నేను అన్న యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే టైంలో నేను పిటేసి మార్కెట్లోకి వచ్చేసాను. అప్పుడు అన్న కంటిన్యూ అవుతున్నాడు. అలాగే అంటే పాస్ట్ ఫ్యూ డేస్గా కూడా నేను అన్నతో డిబేట్ చేస్తున్నాను, ఎవరు గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి, దానికి ఎక్కువ మెజారిటీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ప్లస్ మెయిన్ థింగ్ ఏంటంటే బీజేపీకి నాకు తెలిసి లాస్ట్ ఒక 2-3 years నుంచి బీజేపీకి కొంచెం బీజేపీ మీద నెగిటివ్ ఫీలింగ్ అయితే ఉందని నా అనుకుంటున్నాను. అంటే చూడండి, మీ పర్స్పెక్టివ్ డిఫరెన్స్ ఉంటుంది, నా పర్స్పెక్టివ్ డిఫరెంట్ ఉంటుంది. నా పర్స్పెక్టివ్లో నాకు ఇది కరెక్ట్ అనిపిస్తుంది. రీసెంట్గా ఒక ఇక్కడ మాట్లాడాను, అతను ఏమంటున్నాడంటే బీజేపీ క్లీన్ స్వీప్ చేస్తుంది అంటున్నాడు. కాబట్టి డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఉంటాయి. చాలా మంది మన పర్స్పెక్టివ్ని మనం లైక్ కన్ఫర్మేషన్ బయాస్ అంటారు, మనం ఏదైతే ఉందో దాన్ని అనుకూలించి ఫ్యాక్ట్స్ తయారు చేసుకొని మనం బయట చూపిస్తాం అనమాట. అలా ఉంటుంది, చాలా వరకు అలా ఉంటుంది. ఈ వీడియో మాత్రం నెక్స్ట్ మా పర్స్పెక్టివ్ మాత్రం మేము చెప్తున్నాం, అది రావచ్చు ఇది రావచ్చు, మనకు సంబంధం లేదు. ఓకే, ఇది మా పర్స్పెక్టివ్ అయితే. అంటే ఫ్యూ డేస్లో చూస్తున్నాం బీజేపీ వచ్చేసరికి 400 పార్ అంటున్నారు. మీ వ్యూ ఏంటి దాని మీద? నార్మల్ గా బీజేపీ 400 పార్ అంటుంది కదా. సో ఇది మేర్లీ ఒక పొలిటికల్ స్టేట్మెంట్. ఎందుకంటే ఇప్పుడున్న రియాలిటీ చూసుకున్నట్లయితే లాజికల్ గా 400 పైన సీట్లు బీజేపీ కంటే అది చాలా అంటే 400 స్కోర్ చేశారా? అంటే 404 గెలిచింది రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు 404 గెలిచింది. దట్ వాజ్ వన్ ఆఫ్ ద హైయెస్ట్. అంత రీచ్ అవ్వలేదు. సో ఈసారి 400 పైన అంటే కొంచెం కష్టమైన విషయం బీజేపీ. ఎందుకంటే పోయినసారి మనం డేటా చూసుకున్నాము. ఈ డేటా మొత్తం మీరు చూసుకున్నట్లయితే దగ్గర 100% ఆర్ 98 to 100% కంప్లీట్ గా బీజేపీ స్వీప్ చేసేసింది. సో ఇలాంటి టైంలో మళ్ళీ 400 పైన అంటే కష్టం. ఎందుకంటే ఈ కంప్లీట్లీ స్వీప్ చేస్తేనే మనకు 303 వచ్చాయి బీజేపీకి 2019లో. సో ఇంతకు మించి సీట్లు నార్త్ ఇండియాలో రావడం చాలా కష్టం, అయ్యే లేదు. అండ్ సౌత్ ఇండియా విషయానికి వస్తే పోయినసారి లేదు, ఈసారి కూడా ఉండదు. పోయినసారి కూడా ఎవరు కూడా సౌత్ ఇండియన్ సపోర్ట్ ఇవ్వలేదు, అలయన్స్ లో లేదు, బీజేపీ కూడా ఇవ్వలేదు. సో ఈసారి కూడా సౌత్ ఇండియా నుంచి మేబీ మేర్లీ రేర్గా వస్తాయి సీట్లు. తమిళనాడు తీసుకోండి మీరు, తమిళనాడులో డిఎంకే ఉంది, డిఎంకే కంప్లీట్ గా కాంగ్రెస్ సపోర్ట్ ఇస్తుంది. సో అక్కడ బీజేపీ వాళ్ళు నిలబడినారు, అన్నమలై లాంటి వాళ్ళు. బట్ మేబీ 0 to 1 సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కేరళలో నో ఛాన్సెస్ ఉంది, రైట్. సో కర్ణాటకలో తెచ్చుకుంటారు, కర్ణాటక ఆంధ్రాలో తెచ్చుకోవాలి. సో ఇది సో ఇలాంటి పరిస్థితుల్లో 400 పార్ అనేది చాలా ఇప్పుడు మనం చూసుకున్నా కదా, నువ్వే చూసావు స్టాట్స్ మొత్తం 36 తగ్గుతున్నాయి ఇంకా. కాబట్టి 400 కష్టం. ఇప్పుడు జగన్ చెప్పినట్టుగా 175 లాస్ట్ గా ఇంపాసిబుల్. కానీ దానివల్ల ఒక నాయకుడి కాన్ఫిడెంట్ ఉంటే పొలిటికల్ స్టేట్మెంట్ మేము అంత కాన్ఫిడెన్స్ ఉన్నామని చెప్పడానికి ఒక మేజర్ ఒక స్టేట్మెంట్ లా యూజ్ చేస్తాం. అదైతే పొలిటికల్ ఓటింగ్ అప్పుడు బిహేవియర్ చేంజ్ అవుతుంది, ఓటర్ బిహేవియర్. ఎందుకంటే ఒకేసారి గెలిచొచ్చు అనే పర్స్పెక్టివ్ వాళ్ళు క్రియేట్ అయిపోతుంది. అంతే, అంటే ఓడిపోతుంది బీజేపీ అంటే చెప్పలేం. ఆ మధ్యలో 400 తగ్గడానికి ఛాన్సెస్ లేదు, ఈ మధ్యలో ఉండొచ్చు. 272 to 300 మధ్యలో. మార్కెట్ కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తుంది, అంటే 300 పైన 350 పైన అలా వస్తుంది అని ఆలోచిస్తుంది. ఒకవేళ 300 పైన వస్తే మార్కెట్ లో కరెక్షన్ చూడొచ్చని నేను అనుకుంటున్నాను.
ఓకే, అన్న వ్యూ అయితే చెప్పారు, చూసారు కదా. అంటే మేము పాస్ట్ ఫ్యూ డేస్గా పొలిటికల్గా అంటే డిబేట్ చేస్తున్న మొత్తం డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అలా నాకు ఎక్స్ప్లెయిన్ చేశాడు. అది కరెక్ట్ అనిపించింది, లాజికల్ అనిపించింది. కాబట్టి నేను అన్నతో వీడియో చేస్తాను. అంటే కాబట్టే కదా ఇంతవరకు నేను ఫస్ట్ టైం ఇలాంటి వీడియో చేస్తున్నాను. ఇంతవరకు ఇప్పుడు ఇలాంటి వీడియో లేదు. ఓకే, ఇంకా ఫస్ట్ టాపిక్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ టాపిక్ వచ్చేసరికి నా వ్యూ ఏంటి, అన్న వ్యూ చెప్పాడు ఫస్ట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా. ఇప్పుడు నా వ్యూ చెప్తాను. చూడండి, నేను అనేది ఇప్పుడు మార్కెట్ పర్స్పెక్టివ్ మాత్రం చెప్తున్నాను. ఏ పొలిటికల్ పార్టీకి మనం అగెనిస్ట్ కాదు, ఫేవర్ కాదు. ఓకే, నా పర్స్పెక్టివ్ ఏంటంటే మనకు ప్రీవియస్గా 303 సంథింగ్ మనకు బీజేపీకి వచ్చాయి. మార్కెట్ ఇప్పుడు ఆల్ టైమ్ హై క్రాస్ చేసింది. ఎస్టర్డే ఐ థింక్ థర్స్డే వచ్చేసరికి మార్కెట్ ఆల్ టైమ్ హై క్రాస్ చేసింది. ఏదైనా సరే అన్సర్టెనిటీ, అది ఎలక్షన్స్ లాంటి సర్టెనిటీ ఉన్నప్పుడు మార్కెట్ పై నుంచి కరెక్ట్ అవుతుంది తప్ప ఆల్ టైమ్ హై మనకు క్రాస్ అవుతుంది. ఒకవేళ క్రాస్ అయిందంటే అర్థం ఏంటి, అక్కడ నుంచి అంటే మార్కెట్ పొలిటికల్గా ఇప్పుడున్న సినారియో ప్రకారం బీజేపీ గెలుస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తుంది. కాబట్టి మార్కెట్ ఆల్ టైమ్ హై క్రాస్ చేసింది. అది కూడా 350 సీట్స్ ఆర్ 320 ఆర్ 400 ఎంతైతే అంటున్నారో మేబీ 350 అనుకుందాం మ్యాక్స్. 350 సీట్స్ లేదా 320 సీట్స్ అబౌవ్ వస్తాయని మార్కెట్ అనుకుంటుంది. కాబట్టి ఆల్ టైమ్ హై క్రాస్ అయింది, అంతే కదా. ఒకవేళ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసినట్లు సేమ్ అదే సీట్స్ వచ్చినా కొంచెం ఫాలో అవుతుంది, కొంచెం ఖచ్చితంగా ఫాలో అవుతుంది. లేదా 300 కింద వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా మార్కెట్లో మినిమం అక్కడి నుంచి 5% మినిమం ఉంటుంది. ఎందుకంటే కోఆలేషన్ వస్తుంది కాబట్టి. అలా కాకుండా కాంగ్రెస్ గిట ఫామ్ చేసింది అనుకోండి, మినిమం నేనైతే 50% ఫాల్ చూస్తున్నాను ఇక్కడ నుంచి. ఒక రోజు అని కాదు కానీ మేము 1 వీక్లో కూడా జరగచ్చు. ఎగ్జాంపుల్ చెప్తాను. సేమ్ ఇలాగే 2004లో వాజ్పేయి గవర్నమెంట్ వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ అన్ఫార్చునేట్గా కాంగ్రెస్ వచ్చింది. మీరు డేటా చూడండి, విత్ ఇన్ 1 వీక్లో అనుకుంటా 15-16% పడింది. మామూలు విషయం కాదు. అంటే ఎందుకు పడుతుందంటే కొత్త గవర్నమెంట్ వచ్చేసింది, ప్రీవియస్ పాలసీస్ రన్ అవుతాయి లేదో తెలియదు, కొత్త పాలసీస్ ఇస్తుంది. అంత అన్సర్టనిటీ కదా. ఆ గ్రోత్ ఏదైతే ఉందో ఆ స్కీమ్స్ కంటిన్యూ అవ్వవు, ఆ గ్రోత్ కంటిన్యూ అవ్వదు. మెయిన్ అన్సర్టనిటీ అది. ఇనిషియల్గా పడినప్పటికీ కూడా తల రికవర్ అయిపోతుంది. కానీ ఇనిషియల్గా ఏదైతే పడే ఫేజ్ ఉంటుందో ఆ పడే ఫేజ్ని మనం ఎలా క్యాప్చర్ చేసుకోగలాలి అనేది నేను ఆలోచించాను. దానికోసమే మీకు ఈ వీడియో కూడా చేస్తున్నాను. ఏం చేస్తాను అనేది నా వ్యూ అయితే ఇది, ఏం చేస్తాను అనేది కూడా చెప్తాను. ఓకేనా. పొలిటికల్ సినారియో అయితే ఇది. ఒకవేళ ఇప్పుడు ఏం చెప్తారంటే, ఇప్పుడు థర్డ్ టాపిక్ ఏంటంటే ఏ గవర్నమెంట్కి ఎన్ని సీట్స్ వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది నా వ్యూ ప్రకారం మాత్రం చెప్తాను. ఎలా ఏం జరుగుతుంది. కాంగ్రెస్ ఫస్ట్ బీజేపీ చూద్దాం. ముందు 300 వచ్చినాయి కదా, ఇప్పుడు వచ్చేసరికి 300 వచ్చాయి అనుకోండి. నేను మినిమం టు మినిమం ఒక 5% to 10% మినిమం 300 280 290 అలా వచ్చాయి అనుకోండి. మినిమం నేను ఒక 7 to 10% అయితే మినిమం వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉంది. కింద పడింటే అంత ఎక్స్పెక్ట్ చేసేవాడిని కదా. మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉంది. కాబట్టి ఇక్కడ నుంచి పడే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉన్నాయి. అలా కాకుండా మార్కెట్ ఓకే బీజేపీ 350 సీట్స్ చేసింది అనుకోండి, ఇక్కడే ఉంటుంది. లేకుంటే ఒక 2-3% కంటే అప్ సైడ్ అయితే మూవ్ ఎక్కువ ఉండదు అని అనుకుంటాను. ఎందుకంటే మీరు గమనిస్తే మార్కెట్ మనం ర్యాలీ అవుతానే ఉన్నాం. అప్ సైడ్ ఎలా అయినా జరగచ్చు కానీ ర్యాలీ అవుతానే ఉన్నాం. కాబట్టి ఇక్కడ నుంచి నేను అప్ సైడ్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. కొంచెం బీరిష్ బేస్తూనే ఉన్నాం. బీజేపీ గెలిచినప్పటికీ కూడా ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. 2019లో కూడా ఇదే జరిగింది. ఓకేనా. దాని తర్వాత ఇప్పుడు బీజేపీ పెట్టేద్దాం. బీజేపీ ఓకే 280 దాకా ఉన్నాం కదా, సరే బీజేపీ వదిలేద్దాం. ఇప్పుడు కాంగ్రెస్ ఒకవేళ అన్ఫార్చునేట్గా గెలిచింది అనుకోండి. ఫస్ట్ థింగ్ కాంగ్రెస్ గెలిచిందంటే అది ఇప్పుడు బీజేపీ చాలా ఎంపీ సీట్లు అవే గెలుస్తుంది, ఓన్ సీట్స్ ఉన్నాయి. ఇప్పుడు లైక్ మధ్యప్రదేశ్, రాజస్థాన్. కాంగ్రెస్ అలా లేదు. కాంగ్రెస్ అన్ని అలయన్సెస్తో ఉన్నాయి. లైక్ సౌత్ ఇండియన్ స్టేట్స్లో కర్ణాటక కానీ, తమిళనాడులో కాంగ్రెస్ ఉందనుకోండి, డిఎంకే కానీ, అంటే తమిళనాడులో, కేరళలో లైక్ ఆప్ ఉంది, కేజ్రీవాల్ పార్టీ. అతను ఖచ్చితంగా మనకు తెలిసిండేదే కాంగ్రెస్ సపోర్ట్ ఇస్తాడు. అవన్నీ అలయన్స్తో కలిసి కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. అంటే ఏ డెసిషన్ కూడా కాంగ్రెస్ ఓన్గా తీసుకోలేదు, ఖచ్చితంగా అలయన్సెస్తో. అంటే ఏ డెసిషన్ బిగ్ డెసిషన్ తీసుకోవాలన్నా అలయన్సెస్ అన్నీ ఒప్పుకుంటే మాత్రమే అక్కడ ఓటింగ్ జరుగుతుంది. అప్పుడు మాత్రమే మనకు బిల్ పాస్ అవుతుంది. కాబట్టి అన్సర్టనిటీ ఖచ్చితంగా ఉంటుంది. లైక్ 270 సంథింగ్ 274 కదా, 273 అలా వచ్చాయనుకోండి. పరిస్థితి చూడండి. అక్కడ నుంచి 5 ఎమ్మెల్యేలు కొని 2 సంవత్సరాలు వీళ్ళు నలుపుతారు. అక్కడ నుంచి 5 ఎమ్మెల్యేలు కొని 2 సంవత్సరాలు వీళ్ళు నలుపుతారు. ఛాన్సెస్ ఉన్నాయి. మార్కెట్ అలా ఎక్స్పెక్ట్ చేస్తుంది. కాబట్టి విక్స్ ఖచ్చితంగా ఈ సినారియో జరిగితే 270 ఇద్దరు మాజీ ఫిగర్ దగ్గరికి వచ్చారనుకోండి, విక్స్ 25 అబోవ్ మినిమం ఈ 5 years మనం పండగ చేసుకోవచ్చు అని అనుకుంటాను. అని విక్స్ ఖచ్చితంగా పెరుగుతుంది. ఎందుకంటే అన్సర్టెనిటీ ఉంటుంది ఇక్కడ. అది అయితే ఎలక్షన్స్ అంటే మామూలు విషయం కాదు. ఒక పొలిటికల్ పార్టీ ఒక దేశ భవిష్యత్తు ఒక రానున్న ఒక 100 సంవత్సరాలు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలదు. లైక్ 90s మనకు పివి నరసింహారావు ఏదైతే ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడో అప్పుడు మనకు లిబరలైజేషన్, గ్లోబలైజేషన్ చేయడం వల్ల
చూస్తాం ఇప్పుడు గ్రోత్ ఎలా ఉంది, మనం ఐటీ సర్వీసెస్ ఏమైనా ఎక్స్పోర్ట్ చేయగలుగుతాం. ఇలా అయితే ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంటుంది. ఇది ఒక సినారియో. అలా కాకుండా కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేసింది అనుకోండి, అంటే మెజారిటీ అయితే కాంగ్రెస్ రాదు, ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి. వాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు మార్కెట్ హ్యూజ్గా కరెక్ట్ అవుతుంది. మేబీ 10%, 15% చెప్పాను కదా, అది ఖచ్చితంగా కరెక్షన్ అవుతుంది. ఎందుకంటే కొత్త గవర్నమెంట్ వచ్చిందంటే ఎలా ఉంటాయి పాలసీస్ అని అన్సర్టెనిటీతో ఫాలో అవుతుంది. దాని తర్వాత రికవర్ అవుతుంది. అది మంచి టైం ఇన్వెస్ట్ చేసుకోవడానికి. ఓకే, ఇది నా వ్యూ అనమాట. మొత్తం వ్యూ చెప్పాను. ఇప్పుడు థర్డ్ టాపిక్ వచ్చేసరికి నా వ్యూని నేను పీరియడ్స్ అంటున్నాను. జస్ట్ నేను ఆలోచించాను దీన్ని ఎలా సమర్థించుకుంటాను అంటే ఒక పుట్ ఆప్షన్ బై చేస్తాను. ఒక 1 lakh వర్త్ గల పుట్ ఆప్షన్ బై చేస్తాను. అది 13th చేస్తాను. ఎందుకు 13th అని చెప్తున్నాను అంటే మనకు 4th నిఫ్టీ మనకు రిజల్ట్ రావద్దు, రిజల్ట్ నమ్మితే నిఫ్టీ ఎక్స్పైర్ ఉంది. 6th నిఫ్టీ ఎక్స్పైర్ ఉంది. నేను నిఫ్టీలో బై చేస్తున్నాను పుట్ ఆప్షన్. ఎందుకంటే నిఫ్టీ లిక్విడిటీ ఉంటుంది. ఇక్కడ నుంచి ఒక 20% పడినా కూడా మనకు లిక్విడిటీలో లైక్ నిఫ్టీలో ఎగ్జిట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అందుకోసం నిఫ్టీ చెప్తున్నాను. నిఫ్టీ 20 సంథింగ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పుట్ ఆప్షన్ బై చేద్దాం అనుకుంటాను. 1 lakh అంటే నేను మ్యాక్స్ అయితే 1 lakhs లూజ్ అవుతాను. కానీ సెల్ చేయొద్దని నేను రికమెండ్ చేయను. పుట్ ఆప్షన్ బై చేస్తాను. ఎందుకంటే బై చేయడం వల్ల మ్యాక్స్ లాస్ నేను అంతే ఉంటాను. కాబట్టి 1 lakh నేను ఒకవేళ పుట్ ఆప్షన్ 1 lakh వర్త్ గల పుట్ ఆప్షన్ బై చేసినప్పుడు అంత లాస్ అవ్వను. ఎందుకంటే థీటా డికే వరకు మొత్తం అవుతుంది. ఇంటెన్సిక్ వాల్యూ టైం వాల్యూ కొంచెం ఉంటుంది. కాబట్టి మార్కెట్ వచ్చే లోపల నేను మ్యాక్స్ లూజ్ అయితే 50-70%, అంతకంటే లూజ్ అవ్వను. 50% లూజ్ అవుతాను. ఎందుకంటే మీతో అడ్జస్ట్మెంట్ చేసి ఎలా రికవర్ చేస్తాను. కాబట్టి నాకు 1 lakh పెద్ద విషయం కాదు ఫస్ట్ థింగ్. ఎందుకంటే నా క్యాపిటల్ ఎక్కువ, నేను చేసే ఇన్కమ్ ఎక్కువ, కాబట్టి 1 lakh పెద్ద విషయం కాదు. కాబట్టి కానీ మీరు ఆ పొజిషన్ తీసుకోవాలని రికమెండ్ చేయను. ఓకే, ఇది నా మార్కెట్ పట్ల, ఈ వీడియో పట్ల, లైక్ ఇప్పుడున్న పొలిటికల్ సినారియో పట్ల. వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి, వీడియో కింద కామెంట్ చేయండి. అంటే కొత్తగా వీడియో చేస్తుంది కాబట్టి మీ వ్యూ కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.